ఒకప్పుడు ఒక ఊరిలో శ్రీధర్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి సాహసాలంటే ఎంతో ఇష్టం. ఒకరోజు అతను తన స్నేహితులతో కలిసి ఊరి బయట ఉన్న ఒక పెద్ద అడవిని సందర్శించడానికి వెళ్ళాడు. అడవి బాగా పెద్దది, అందులో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. శ్రీధర్, అతని స్నేహితులు అడవిలోకి అడుగుపెట్టారు. అడవిలో ఎన్నో వింత జంతువులు, పక్షులు, చెట్లు కనిపించాయి. అడవి చాలా ఆకట్టుకునేలా కనిపించింది. అదే సమయంలో అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద చెట్టు వద్దకు వెళ్ళినప్పుడు శ్రీధర్ ఒక పాత చిట్టా కనిపించింది. ఆ చిట్టాలో రహస్యపు నక్షత్రాల గురించి వివరాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు వెలిగినప్పుడు ఒక గొప్ప రహస్యం బయలుదేరుతుంది అని చిట్టాలో రాసి ఉంది. శ్రీధర్, అతని స్నేహితులు ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఆ నక్షత్రాలను వెతికారు. కాసేపటికి వారు ఒక ప్రదేశంలో అరుదైన నక్షత్రాలు కనుగొన్నారు. ఆ నక్షత్రాలు వెలిగినప్పుడు ఒక అద్భుతమైన కప్పు తెరచింది. ఆ కప్పులోకి వెళ్ళినప్పుడు వారు ఒక పురాతన నగరాన్ని కనుగొన్నారు. ఆ నగరం అందరికీ తెలియని ఒక రహస్యపు ప్రపంచం. ఆ ప్రపంచంలో వెండి పూల తోటలు, బంగారు జలాలు, విలాసవంతమైన మందిరాలు ఉన్నాయి. ఆ నగర ప్రజలు వారికి ఎంతో ఆతిథ్యంతో స్వాగతం పలికారు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి అడుగులోనూ ఏదో ఒక రహస్యం ఉంటుంది. మనం సాహసంతో ఆ రహస్యాలను తెలుసుకుంటే ఎంతో అందమైన ప్రపంచం మనం కనుగొంటాము. అందుకే మనం ధైర్యంగా, సాహసంతో జీవించాలి.